ఏం చేయాలి? ఈ సాల్ట్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? యూనివర్స్ మొత్తం వెతికాను, కానీ సాల్ట్ ఎక్కడుందో మాత్రం కనిపెట్టలేకపోయాను. డాక్టర్ థ్రిల్ ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు. ఆయన వచ్చేలోపు నేను కనిపెట్టకపోతే తర్వాత డాక్టర్ థ్రిల్ నన్ను అంతం చేసేస్తారు. తప్పించుకున్నాను. నేను బతికిపోయాను. ఆ సాల్ట్ ని నేను కనిపెట్టేశాను. ఏంటి, సాల్ట్ దొరికిందా? అవును డాక్టర్ థ్రిల్, మనకి ఎర్త్ లో వేదార్ సిటీలో సాల్ట్ దొరికింది. నేనే డాక్టర్ థ్రిల్. అందరినీ చేస్తాను చిల్. సూపర్ డాక్టర్, మంచి వార్త చెప్పారు. ఇప్పుడు నేను తయారు చేసే ఈ పవర్ ని ఎవరు ఆపలేరు. బైరోనియన్ పవర్ సహాయంతో నేను యూనివర్స్ టైం ని ట్రాప్ చేసి మొత్తం యూనివర్సిటీని ఆక్రమిస్తాను. వేదార్ సిటీలో ఉన్న ప్రజలు మనకు అంత సులభంగా సాల్ట్ నిస్తారా? మనం వాళ్ళని సాల్ట్ ఇచ్చేలాగా చెయ్యాలి. అది త్వరగా రా, టిఫిన్ రెడీగా ఉంది. అమ్మా, నాకు బాగా నిద్రొస్తుంది. నీ వెళ్ళి కాసేపు పడుకుంటాను. ఆది ఆది, అబ్బా వీడున్నాడే. చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కదా. గాయ్స్ రెడీ అవ్వండి, స్కీయింగ్ మొదలు పెడదాం. బాయ్ గాయ్స్, త్వరగా వచ్చేయండి, నాకు వెయిట్ చేయడం నచ్చదు. బానే ఉన్నావుగా? ప్రేమ, అది దయచేసి తప్పుకోండి, దారి వదలండి.
థ్యాంక్ యూ శివ, ఈ యూడి దగ్గర నుంచి మమ్మల్ని కాపాడినందుకు. యూడి 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 టేక్ అ చిల్ పిల్. నా ఐస్ లో ఈ ఐస్ నిండిపోయింది. యూడి నువ్వు అలా ఏం చేసావు? ఇది ఐస్ మాన్స్టర్ కదా? వావ్ శివ, నువ్వు అదరగొట్టేశావు. శివ కాపాడు, అది కాపాడు. ఎంత భయంకరమైన కళ. బతిపోయాను. ఓ నో, ఇది నా కళలో వచ్చిన సేమ్ ఐస్ మాన్స్టర్. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు నేను వెంటనే ఇది శివతో చెప్పాలి. రెండు పిల్లలు బాగా లేట్ అయింది, ఇక ఇంటికి వెళ్దాం. అటు చూడండి. పారిపోండి. ఎవరైనా కాపాడండి. ఇంత పెద్ద మాన్స్టర్ ఎక్కడి నుండి వచ్చింది? ఏంటి శివ, ఏంటది? ఇదేదో మాన్స్టర్ లా ఉంది. ఈ మాన్స్టర్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియడం లేదు. సారీ గైస్, ఈ ఐస్ మాన్స్టర్ నా ఇమాజినేషన్ కి రిజల్ట్. నువ్వేం చెప్తున్నావు అది? నన్ను నమ్మండి గైస్. శివ, త్వరగా ఏదో ఒకటి చేయి, లేకపోతే ఈ మాన్స్టర్ వేద సిటీని అంతం చేసేటట్టుంది. డోంట్ వరీ పిల్లలారా, నేను పాడే పాట ఇంటి అద్దాలు కూడా పగిలిపోతున్నాయంటే ఈ ఐస్ మానిస్టర్ ఏమన్నా పెద్ద విషయమా ఏంటి? తాతయ్యని ముందు ఆపాలి. తాతయ్య ఉండండి.
ఆయన ఇప్పుడు ఎలా పాడడం? అవసరం లేనప్పుడు పాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు మీ వాయిస్ ఫ్రీజ్ అయిపోయింది. శివ, నేనిప్పుడు తాతయ్యని ఇంటి లోపలికి తీసుకువెళ్తున్నాను. నువ్వు తీసుకెళ్ళండి, లేకపోతే ఆయన ఎలా మాట్లాడతారు? నేను బండి నడుపుతున్నాను కదా, నీకు తెలియట్లేదు అక్క. ఏ లడ్డూ సింగ్ ఉండగా మీరందరూ ఈ రోడ్లో ఏం అసలు చేస్తున్నారు? అసలు సమస్య ఏంటని చెప్పండి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారు. అది ఏంటది? లడ్డు సింగ్ గారు, ఇది ఐస్ మాన్స్టర్. ఇది ఆది డ్రీమ్ నుండి బయటకు వచ్చింది. అరే, ఆ మాన్స్టర్ మన వైపే వస్తోంది, పరిగెత్తండి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. డోంట్ ఫియర్ వెన్ లడ్డు సింగ్ ఈస్ హియర్. పేడారాం గారు, మీకేం కాలేదు కదా? వాడెందుకు బాగుండడు, నా మీదే కదా కూర్చున్నాడు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? దోమల్ని చంపుకుంటూ కూర్చున్నాను, దోమల్ని. మనం ఐస్ మాన్స్టర్ దగ్గర నుంచి తప్పించుకోవాలి అంటే ఐస్ ని మనం కరిగించాలి. కానీ ఎలా? సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ ఐస్ టెంపరేచర్ ని లో చేసి దాన్ని కరిగించేస్తుంది. ఈ హ్యూజ్ మాన్స్టర్ ని మెల్ట్ చేయాలంటే మనకి అంత సాల్ట్ ఎక్కడి నుండి దొరుకుతుంది? శివ, నాకు తెలుసు. ఇంత పెద్ద మాన్స్టర్ ని మెల్ట్ చేయడానికి కావాల్సినంత సాల్ట్ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. ఐ నో. అయితే నేను మాన్స్టర్ ని డిస్ట్రాక్ట్ చేస్తాను. మీరు రోడ్డు మీద సాల్ట్ పోసేయండి. ఆల్ ది బెస్ట్ శివ. మాన్స్టర్, ఇంకొక అవకాశం ఇస్తాను. ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే నువ్వు నీళ్ళల్లో కలిసిపోతావు. శివ పడిపోయాడు.
Shiva is back! Yay! అనుకున్నట్టుగానే మాన్స్టర్ ని ట్రాప్ చేశాం లడ్డు సింగ్ సార్. అలాగా అవును, అది ఇప్పుడు ఎలా ఉందంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంది. సార్ ఆ మాన్స్టర్ పేలిపోయింది. త్వరగా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆ సునామీ మన వైపే వస్తోంది. అలాగే మెల్ట్ అయిపోయిన తర్వాత తను ఇంకా డేంజరస్ గా మారాడు. ఇది రివర్ కి వెళ్లేలోగా నేను వాళ్ళని కాపాడాలి. నేను ఇప్పుడు వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ని ఓపెన్ చేయాలి. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. అరే ఏంటది? ఏదో మాన్స్టర్ లాగా ఉంది. అదేదో మాన్స్టర్ లాగే ఉంది. హలో వేదాసిటీ, నేనే డాక్టర్ థ్రిల్. అందరినీ చేస్తాను చిల్. ఫ్రమ్ ద వన్ అండ్ ఓన్లీ ఫాల్కన్. ఆదిత్య డ్రీమ్ నుంచి వచ్చిన మాన్స్టర్ ని కలుసుకోవడంలో మీ ఎక్స్పీరియన్స్ బాగా థ్రిల్లింగ్ గా ఉండుంటుందని అనుకుంటున్నా. అవునా? అంటే ఆ మాన్స్టర్ ని పంపించింది మీరేనా? అసలు మీకేం కావాలి? నాకు వేదాసిటీలో ఉన్న మొత్తం సాల్ట్ కావాలి. సాల్టా? అది జరగని పని. వెల్, మీకు మా డిమాండ్స్ నెరవేర్చడానికి ఇంకా 48 అవర్సే ఉన్నాయి. అంటే నేను ఒకడి కలలోంచి కాదు, ఇంకా ప్రతి ఒక్కరి కలలోంచి కూడా మాన్స్టర్స్ ని బయటికి పంపుతాను. వాళ్ళు మీ వేదాసిటీని నాశనం చేస్తారు. హ్యావ్ ఎ గ్రేట్ నైట్. ఓవర్ అండ్ అవుట్. అది ఎవరు? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓహో, అలాగా. ఆ ఏలియన్స్ మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? సాల్ట్ అంటే ఉప్పు కావాలి. కానీ ఇది చాలా సింపుల్ డిమాండే కదా, మనం అది చేసేయచ్చు కదా. వేదా సిటీలో మరి ఎక్కువ సాల్ట్ ఉంది, వాళ్ళకిచ్చేయి. లేదు యూడి, అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. కేవలం సాల్ట్ కోసమే ఇంత గొడవ చేసేవాడు సాల్ట్ దొరికాక ఎంత గొడవ చేస్తాడో ఊహించుకో. ఏయ్, మేడారాం ఆన్ డ్యూటీ రిపోర్టింగ్ సార్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఆ సాల్ట్ తో తను ఏం చేయబోతున్నాడు అని. సరిగ్గా చెప్పావు శివ. దీని వెనక ఖచ్చితంగా ఒక ఈవిల్ ఇంటెన్షన్ ఉంది. తన ప్లానెట్ లో సాల్ట్ ని తయారు చేయలేం.
తను ఆ బైరోనియం పౌడర్ ని తయారు చేద్దాం అనుకుంటున్నాడు, కానీ అందుకు ఒక ఇంగ్రీడియంట్ లేదు. ఈ పవర్ ద్వారా వాళ్ళు ఈ టోటల్ యూనివర్స్ టైం ని అలాగే స్టాప్ చేయగలరు. ఈ పవర్ అందాక వాళ్ళు ఈ టోటల్ యూనివర్స్ ని రూల్ చేయాలనుకుంటున్నారు. కానీ మనం అలా జరగనివ్వకూడదు. యూరి, జెట్ ప్యాక్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, లేదంటే ఎగిరిపోతావు. అసలు మీరేం చేస్తున్నారు? యూరి, ఎవరైనా కాపాడండి. అరే ఇది ఆగడం లేదెందుకో. శివ, ఏదో ఒకటి చేయి. శివా, అసలు ఈ జెట్ ప్యాక్ ఎందుకు ఇలా చేస్తోంది? త్వరగా ఏదో ఒకటి చెయ్యి శివా. అదేంటి? గైస్, మీకేం కాలేదుగా? శివ, జెట్ ప్యాక్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మనం స్టార్మ్ ఫాల్కన్ దగ్గర ఎలా వెళ్లి చేరటం? శివ, ఇలా చేసేవా నాకేం దొరికిందో? అదేంటిది రేవా? ఒక రింగ్ శివ. దీని మీదున్న మట్టిని క్లీన్ చేస్తాను. హాయ్, నేనే జాట్. నేను మిల్కీ వే గ్యాలక్సీకి చెందిన ట్రాన్స్పోర్టర్ ని. ఇప్పుడు చెప్పండి, మీరు గ్యాలక్సీలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అరే బా, జాట్ మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసేసాడు. జాట్, నువ్వు మమ్మల్ని డాక్టర్ థ్రిల్ యొక్క స్టార్మ్ ఫాల్కన్ దగ్గరికి తీసుకువెళ్ళగలవా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కానీ మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు? నువ్వే కదా నన్ను రమ్మని పిలిచావు. వద్దంటే వెళ్ళిపోతాను. ఆగండి. జస్ట్ కిడ్డింగ్. ఇదొక ఇంటర్ గ్యాలక్సీకి చెందిన రైడ్ రింగ్. అలాగా? దీని సిగ్నల్ దొరకగానే క్లోజర్ రైడర్ రైడ్ పికప్ చేసుకోవాల్సిందే. నేను నమ్మలేకపోతున్నాను. నా రింగ్ నుంచి వచ్చిన సిగ్నల్ వల్ల మీరు మాకు స్టార్మ్ ఫాల్ దాకా లిఫ్ట్ ఇవ్వడం కోసం వచ్చారు. వావ్! అంటే మేము ఇందులో ఎక్కి ఎప్పుడైనా మిల్కీ వేకి రైడ్ కి వెళ్ళొచ్చు. ఆహా, వన్ రింగ్ వన్ రైడ్. అండ్ yes, ఈ రింగ్స్ అంత సులభంగా దొరకవు. పైగా మీరు మా భాషని ఎలా మాట్లాడుతున్నారు? ట్రాన్స్ట్రానిక్.
నా ట్రాన్స్లేటర్. ఇది మిల్కీ గ్యాలక్సీలో ఉన్న అన్ని భాషల్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇక వెళ్దామా? వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. నేను ఇప్పుడు ఇద్దరిని మాత్రమే రైడ్ కి తీసుకెళ్లగలను. ఇంకా ఎవరైతే ఈ రింగుని తిప్పి రైడ్ రిక్వెస్ట్ కోరుకున్నారో వాళ్ళు కూడా వెంట వచ్చి తీరాలి. లేదంటే రైడ్ క్యాన్సిల్. బాయ్ శివ. బాయ్ శివ. వెల్కమ్ వెల్కమ్. జోట్ స్పేస్ షిప్ కి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఫాల్కన్ లోపల 2.0.0 వర్షన్ చిప్ ఉంది. నువ్వు స్పేస్ షిప్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి ఈ చిప్ ని టెస్ట్ లొకేషన్ డ్రైవ్ లో ప్లగ్ ఇన్ చేయాలి. అప్పుడే నీ మిషన్ కంప్లీట్ అవుతుంది. ఇంకా డాక్టర్ థ్రిల్ కి చెందిన స్పేస్ షిప్ నిరంతరంగా మీ గ్యాలక్సీని వదిలి వెళ్లిపోతుంది. కానీ ఎలా? మనం వాళ్ళ డిస్లొకేషన్ డ్రైవ్ మూలంగా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ని ఇక్కడ నుంచి చాలా దూరానికి పంపించేస్తాం. రైట్. ఇంకా ఈ గ్లాసెస్ ని పెట్టుకో. ఎప్పుడైతే పరిస్థితి చేజారుతుందో అప్పుడు ఈ గ్లాసెస్ నీకు సాయంగా ఉంటాయి. ట్రస్ట్ మీ. ఇక మీరు రెడీ అవ్వండి గాయ్స్. రండి. స్టామ్ వాల్కర్ సోల్జర్స్ యొక్క హాలోగ్రామ్. అరే, ఈ డిస్గేస్ నిజంగా చాలా బాగుంది. ఇంకా సైజ్ కూడా పెద్దదైపోయింది. ఐ హోప్ యూ సక్సీడ్. డాక్టర్ థ్రిల్ నుండి విముక్తి పొంది మీరు మాత్రమే కాదు, గ్యాలక్సీలో ఉన్న ప్రజలందరూ సంతోషపడతారు. ఓకే, టెలిపోర్టేషన్ కి రెడీయా? త్వరగా లోపలికి రా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన టిప్స్ ని గ్యాడ్జెట్స్ ని సరైన సమయానికి యూజ్ చేసుకోండి. ఓకే ఓకే. హాలోగ్రామ్స్ 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ విషయం వారికి నేను చెప్పే ఉంటాను అనుకుంటా. త్వరగా పదరేవా, మార్గం క్లియర్ గా ఉంది. శివ, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు టెన్షన్ పడుకురేవా, వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు. మనం ఎలాగైనా సరే ఇప్పుడు వాళ్ళని ఫాలో అవ్వాలి. అప్పుడే మనం త్వరగా ఆ కంట్రోల్ రూమ్ ని కనిపెట్టగలం. త్వరగా రారేవా, మనం వెళ్ళి వాళ్ళని ఫాలో అవుదాం. మీరెందుకు ఇంత నిదానంగా వస్తున్నారు? ఫాలో మీ. శివ, అటు చూడు, అక్కడ కూడా సోల్జర్స్ ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ హెవీగా ఉంది. టెన్షన్ పడకు, ఏమీ మాట్లాడకుండా మొత్తం అంతా గమనించు. ఏమైంది శివ? నాకు అక్కడ కంట్రోల్ రూమ్ కనపడింది. నేను అటు వెళ్ళి వెతుకుతాను, నువ్వు ఇక్కడ వెతుకు. త్వరగా రా, ఇక్కడ ఎవరూ లేరు. ఆ కంట్రోల్ రూమ్ కి మనం వెళ్ళిపోవచ్చు. టెన్షన్ పడకుండా నన్ను ఫాలో అయిపో. పాస్కోడ్ ప్లీజ్. పాస్కోడా? సరే, అటు చూడండి, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. శివ, డోర్ ఓపెన్ చేయడానికి యాక్సెస్ కార్డ్ దొరికింది. వెల్ డన్ రేవా. మనం త్వరగా వెళ్ళి ఆ చిప్ ని వెతకాలి.
ఇది కాదే. అది ఎక్కడుందో తెలియడం లేదు. రేవా పద, ఇక్కడ ఏది దొరికేలా కనిపించట్లేదు. వేరెక్కడికైనా వెళ్ళి మనం దీన్ని వెతుకుదాం. అలాగే శివ పద. ఆ, అరే ఏంటిది? నా హోలోగ్రామ్ ఏమైంది? వెంటనే శివతో చెప్పాలి. శివ ఆగు, శివ నేను చెప్పేది విను. శివ ఏమైంది రేవా? త్వరగా రా శివ. శివ మన హోలోగ్రామ్ ఖాళీ అయిపోయింది. డోంట్ వరీ రేవా, తప్పకుండా మనం ఈ మిషన్ ని పూర్తి చేయగలం. అరే అయినా ఇది అసలు ఎలా జరిగింది? వీళ్ళిద్దరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? రేవా, వాళ్ళకి మన గురించి తెలిసిపోయింది. త్వరగా వాళ్ళిద్దరిని పట్టుకోండి. లేజర్ యాక్టివేటెడ్. శివ ఇప్పుడేం చేద్దాం? రేవా తప్పించుకో. రేవా త్వరగా అక్కడి నుంచి తప్పించుకో. శివ ఇటువైపు రా. శివ ఈ లేజర్ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ఏమవుతుంది శివ? ఈ గ్లాసెస్ ని జాట్ నాకు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో తెలుసా? వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్ పుట్ దెమ్ ఆన్. శివ యు ఆర్ లుకింగ్ గ్రేట్. మనం ఉన్న సమస్యలేంటి, నువ్వు చెప్పే డైలాగ్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి చూద్దాం. శివ నీకేం కనిపిస్తోంది? ఏమీ కనపడడం లేదు. ఏంటి? అవును రేవా, ఇక్కడ మొత్తం అంతా డార్క్ గా ఉంది. నాకేమీ కనపడడం లేదు. శివ నువ్వు చూడకుండా ఇదంతా ఎలా చేస్తున్నావు? నాకేమనిపిస్తోందంటే ఈ గ్లాసెస్ ని పెట్టుకున్నప్పుడు మిగతా సెన్సెస్ అన్ని షార్ప్ గా మారుతున్నాయి. కాబట్టి నువ్వు కళ్ళతో చూడాల్సిన అవసరం కూడా లేదు. అద్భుతం శివ, ఇప్పుడు మనం తప్పించుకోగలం. ఏ వాళ్ళని 4 వైపులా చుట్టుముట్టండి. శివ సోల్జర్స్. రేవా జరుగు. ఏంటిలా జరిగింది? ఐ సరెండర్. పదరేవా, త్వరగా వెళ్ళి వెతుకుదాం. అలాగే శివ పద. ఆ పిల్లాడు చాలా తెలివిగా ఉన్నాడు, కానీ నేను తక్కువనేం కాదు. శివ అరే ఇదిగో తీసుకో. వెల్ డన్ రేవా.
శివ వెనకాల గోడ ఉంది. ఇరుక్కున్నారు. కాపాడండి. అసలేం ప్రదేశం ఇది? ఇక్కడంతా చీకటిగా ఉందే, నాకేమీ కనపడడం లేదు. నేనే డాక్టర్ థ్రిల్, అందరినీ చేస్తాను చిల్. అయితే మీరు నాకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చారు కదూ, మీ ప్రజలు నాకు సాల్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అని. నెవర్. మేము ఎప్పటికీ నీకు అది ఇవ్వము, ఎందుకంటే మాకు మీ ఈవిల్ ప్లాన్స్ గురించి బాగా తెలుసు. 2.0.0 దీన్నే కదా వెతుకుంటూ వచ్చాం. ఇప్పుడే తీసుకుంటాను. ఇప్పుడు మీ వాళ్ళకి తెలుస్తుంది ఈవుల్ అంటే ఎలా ఉంటుందో, చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఇదిగో తీసుకో. అరే డాక్టర్ థ్రిల్, ఈ రోజు మేము మిమ్మల్ని చిల్ చేస్తాం. ఇదిగో తీసుకో. శివ, నీకేం కాలేదుగా? ఎస్, ఐఎమ్ ఆల్ రైట్. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. సరే తీసుకో. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవా, త్వరగా వచ్చాయి. Oh no! ఇప్పుడు ఏం చేద్దాం? అటువైపు వెళ్దాం పద. దేవా, క్విక్లీ. రేవా, జంప్.
ఆగు, ఇటువైపు నుంచి వెళ్దాం. అటు చూడు, కంట్రోల్ రూమ్. త్వరగా రా, త్వరగా. అరే, ఈ డోర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా లోపలికి వెళ్ళాలి? ఈ డోర్ లాక్ డౌన్ అయిపోయింది. డోంట్ వరీ రేవా, లోపలికి వెళ్ళడానికి తప్పకుండా ఇంకొక మార్గం ఉంటుంది. ఏమైంది? ఇప్పుడు మనకు ఒక మార్గమే ఉంది. అదేంటి శివ? నీ దగ్గర టెలిపోర్టేషన్ డివైస్ ఉంది కదా? ఆ, అవును శివ, ఇదిగో. శివ, నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్తగా విను రేవా, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. మిగతా ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ పోర్టల్స్ క్లోజ్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనకున్న ఒకే మార్గం ఇదే. నేను ఎలాగైనా ఈ గేట్వేని వాడి కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్ళాలి. అయితే మనలో ఎవరైనా ఒక్కరే ఇంటికి వెళ్ళగలమా? కానీ మనకి వేరే ఛాన్స్ లేదు కదా. డాక్టర్ థ్రిల్ ఇప్పుడు లాక్ డౌన్ ని న్యూట్రలైజ్ చేసే పని మీద ఉంటారు. కాబట్టి ఆలోగా మనం ఈ స్పేస్ క్రాఫ్ట్ ని దూరంగా పంపించాలి. లేదు శివ, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. కానీ శివ, శివ! బాయ్ రేవా. రేవా, రేవా, ఏమైంది? శివ ఎక్కడా? రివా, రివా చెప్పు. శివ ఎక్కడ? ప్లీజ్ చెప్పు రివా. ఇంకెప్పటికీ తిరిగి రాడు. ఏంటి? నో! శివ! శివ! బాయ్ శివ. మీలో ఎవరైనా నన్ను పిలిచారా? శివ, శివ, నువ్వు వచ్చేసావా? శివ, నువ్వు కానీ ఎలా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను కంట్రోల్ రూమ్ లోకి వెళ్ళాను కదా. డిస్లొకేషన్ డ్రైవ్ ని స్టార్మ్ ఫాల్కన్ మెయిన్ కంట్రోల్ లో వేసిన తర్వాత నేను ఒక విషయం గమనించాను. టెలిపోర్టేషన్ డివైస్ లో ఇంకొక గేట్వే ఓపెన్ అయి ఉందని. స్టార్మ్ ఫాల్కన్ టెలిపోర్ట్ అయ్యేటప్పుడు మనం ఒకరి చేతిని ఒకళ్ళు పట్టుకున్నాం. కాబట్టి అప్పుడు ఒకే ఒక గేట్వేనే మనం వాడుంటాం. డాక్టర్ థ్రిల్ కి బోరా ఉదేశం. ఇక్కడి నుంచి మేమందరం మంచి కలలు కంటాం. ఏ